ఎన్నికలంటేనే అదొక రకం మజా. ఎన్నికల్లో గెలిచేయాలి, చట్టసభల్లో అడుగు పెట్టేయాలి. ఈ క్రమంలో ఎవరితో పోటీకైనా రెడీ అయిపోవాలి. రామగుండం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అత్తాకోడళ్లు ఎన్నికల సమరానికి సై అని బరిలోకి దిగిన సంగతి తెలిసింది. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా తల్లి కూతుళ్లే ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా సర్పంచ్ పదవి ఆ కుటుంబంలోనే ఉంటుంది. అంతా బానే ఉంది. కానీ గ్రామంలో ఉన్న బంధువులకు మాత్రం పెద్ద చిక్కొచ్చి పడింది. తల్లికి ఓటేయాలా లేక కూతురికి వేయాలా అన్నది తేల్చుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తేజావత్ సామ్రాజ్యం ఎన్నికల బరిలో దిగింది. ఆమె కూతురు బానోతు పాప బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తమని గెలిపిస్తే గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తల్లి కూతుళ్లు ఇద్దరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ వరకు తమ మధ్య సమరం ఉంటుంది, కానీ కుటుంబంలో తమ మధ్య ఎలాంటి తగవులు లేవని తల్లి సామ్రాజ్యం అంటున్నారు. వాస్తవం కాంగ్రెస్ పార్టీగా నిలబెట్టారు. ఇక అనుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళు మా అమ్మాయిని నిలబెట్టారు. ఆమె దారి ఆమెకే, నా దారి నాకే. మాకు తర్వాత తగులు ఏం లేవు. నా కూతురు ఆమె మీద నాకు తగు ఎందుకు, నా మీద ఆమెకు తగు ఎందుకు, ఏది లేదు. ఈ పార్టీ వరకే ఎప్పుడు మేము కలిసి ఉంటాం. తర్వాత వాళ్ళ ఇంటికి నేనైనా పోవచ్చు, మా ఇంటికి ఆమె రావచ్చు. మాకు తగులు అయితే లేవు. మాకు తగులు అయితే పెన్బెల్లి పంచాయతీ వాళ్ళు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీగా నిలబెట్టారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. పెన్వేలి వాళ్ళు ఎప్పటికీ కోరుకుంటున్నారు నన్ను. ఈ పంచాయతీని ఎస్టీ మహిళకు కేటాయించారు. దాన్ని అందిపుచ్చుకుని తల్లి కూతుళ్లు నామినేషన్లు వేశారు. ఓ చిన్న కుటుంబంలో తల్లి ఒక పార్టీ, బిడ్డ మరో పార్టీ తరపున పోటీ చేస్తూ ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాక బంధుమిత్రులు డైలమాలో పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో అగ్రస్థానంలో ఉంది. 2 విడతల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏకంగా 120 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ కూడా పాలకపక్షం మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవాలు కానీ మిగతా స్థానాలకు ఈ నెల 14న 2వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉండగా, కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక ఏకగ్రీవాలతో అగ్రస్థానంలో ఉంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 197 సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 153 స్థానాలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం 482 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లోని గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లంలో 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా గాంధారి మండలంలో 16 సర్పంచ్ పదవులు, లింగంపేటలో 14 సర్పంచ్ స్థానాలు, నాగిరెడ్డిపేటలో 4, ఎల్లారెడ్డిలో 4 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మహమ్మద్ నగర్, పిట్లం, నిజాంసాగర్లో ఒక్కో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఏకగ్రీవాల కోసం గ్రామస్తులతో మాట్లాడి జిల్లాలోనే అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవం చేసేలా కృషి చేశారు. ఇటు తొలి, మలి విడతల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికలు జరగాల్సిన 196 స్థానాల్లో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 158 స్థానాల కోసం 587 మంది బరిలో ఉన్నారు. 2వ విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, మక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండలో ఎన్నికలు జరగనున్నాయి. డిచ్పల్లి, మక్లూర్లో 7 పంచాయతీలు, ధర్పల్లి, సిరికొండలో 6 పంచాయతీల చొప్పున ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. తొలి విడతలో జిల్లాలో 38 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 2వ విడతలో 82 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 విడతల్లో కలిపి మొత్తం 120 పంచాయతీ స్థానాల్లో పోటీ లేకుండానే అధికార పార్టీ మద్దతుదారులు గెలిచారు. ఈ నెల 11న తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం తీసుకోకుండా సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు రకరకాల హామీలతో మేనిఫెస్టోలు రూపొందించేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఓ మహిళ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ప్రచారం చేస్తున్న భర్త తన భార్యని గెలిపిస్తే తాను అది చేస్తా, ఇది చేస్తానని హామీలు ఇచ్చి ఊరుకోలేదు. ఏకంగా ఓ బాండ్ పేపర్ కూడా రాసిచ్చేశారు. తాను గెలిచిన తర్వాత 6 నెలల్లో తానిచ్చిన హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానని ఆ బాండ్ పేపర్లో పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బుడిగే శృతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె తరపున భర్త అశోక్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టెంట్ హౌస్ నడుపుకుంటూ ఉపాధి పొందుతోన్న అశోక్ తన భార్యను గెలిపిస్తే తన టెంట్ హౌస్ సామాగ్రిని పంచాయతీకి ఇచ్చేస్తానని, ఊరిలో ఏ శుభకార్యం జరిగినా టెంట్ హౌస్ సామాగ్రిని ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏ పేదింటిలో పెళ్లి జరిగినా ఎవరైనా చనిపోయినా 5,116 ఇస్తామన్నారు. గ్రామస్తులందరికీ ఉచితంగా మినరల్ వాటర్ను అందిస్తామన్నారు. 6 నెలల్లోపు ఫంక్షన్ హాల్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తానన్నారు. చిత్రమేంటంటే ఈ హామీలన్నీ తాను నోటికొచ్చింది చెప్పేయడం లేదని, తాను ఇచ్చిన హామీలను 6 నెలల్లో అమలు చేయకపోతే తన భార్య సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తుందని ఏకంగా బాండ్ పేపర్ కూడా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ముఖ్యంగా నేను గెలిచిన 24 గంటల్లో చేసే పనులు 3 ఉన్నాయి. అందులో ఒకటి టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం, 5,016 పేదింటి బిడ్డ పెళ్లి కానుకగా అందించడం, అలాగే 5,016 ఎవరైనా కుటుంబంలో మరణిస్తే అందించడం. ఇంకోటి ఉంది, ఉచిత మినరల్ వాటర్ అందజేయడం. ఇవి కనుక నేను గెలిచిన 24 గంటల్లో ఇవి చేసి 6 నెలల లోపు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ ఒక బాండ్ పేపర్ మీద, 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి హామీ పత్రం గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. అందులో ఉన్న పనులు ఏ ఒక్కటి నెరవేరకపోయినా నేను 6 నెలల్లో ఈ పనులను చేయకపోతే పదవి నుంచి తొలగిపోతానని రాసి ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా ఒక ఆర్టే అంటున్నారు పరిశీలకులు. హామీలు ఇవ్వడం ఒక ఎత్తైతే వాటికి పూచీకత్తుగా బాండ్ పేపర్ ఇవ్వాలన్న ఆలోచన చేయడం మంచిదే అంటున్నారు వారు. గ్రామంలో ఇప్పుడు ఈ బాండ్ పేపర్ ప్రచారంపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి. డిమాండ్ ఉన్న ఆ పంచాయతీని కైవసం చేసుకునేందుకు అభ్యర్థులు కోట్లు కుమ్మరించడానికి సైతం సిద్ధపడిపోతున్నారు. ఇంతకీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఖరీదుగా మారిన ఆ గ్రామ పంచాయతీ ఏంటి? ఎందుకు అంత ప్రతిష్టాత్మకం? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు కలిగిన మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒకటైన సారపాకలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సారపాక గ్రామ పంచాయతీకి ఇవే మొదటిసారి ఎన్నికలు కావడంతో ఇక్కడి సర్పంచ్ అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సారపాక పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తున్నాయి. ఎలాగైనా గెలవాల్సిందే అనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. ఇప్పటికే దాదాపు 1.5 కోటి నుండి 2 కోట్ల రూపాయల వరకు అభ్యర్థులు ఖర్చులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానంగా అతిపెద్ద పేపర్ కర్మాగారం ఉండటం, దానికి అనుబంధంగా ఉండే రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ప్రధానంగా 2 అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గతంలో 2 సార్లు సారపాక సర్పంచ్ గా పనిచేసిన ధారావత్ చందు నాయక్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ శివరాం కిషోర్ నాయక్ బరిలో ఉన్నారు. గత అనుభవం ధారావత్ చందు నాయక్ కు అదనపు బలంగా మారగా అధికార పార్టీ మద్దతుతో శివరాం కిషోర్ నాయక్ రంగంలో దిగారు. ఈ 2 అభ్యర్థులు ఎంత ఖర్చైనా చేసేందుకు వెనకాడడం లేదు. గతంలో సారపాక పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రైస్ కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అభ్యర్థులు ఇప్పటికే కార్యకర్తల్ని, కొందరు చోటామోటా లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ప్రత్యేకంగా శిబిరాలను సైతం పెట్టి మద్యం, విందు, వినోదాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత ప్రచారం ముగియటంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాలను పంచేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. హోరాహోరీ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, సారపాక మేజర్ పంచాయతీ ఎన్నికల సమరం ఫలితం ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరగనుంది. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం ఊపందుకుంది. కామారెడ్డి జిల్లాలో దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, తాడ్వాయి, బీబీపేట, రామారెడ్డి మండలాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యావంతులైన కొందరు అభ్యర్థులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. మరికొంతమంది బీడీ కార్ఖానాలు, కూరగాయల సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని బొత్తల తండ, భీమ్లా తండాలను కలిపి కొత్తగా గ్రామ పంచాయతీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ కొత్త గ్రామానికి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా కూతురు, తండ్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 225 ఓట్లు ఉన్న ఈ గ్రామంలో బొత్తల తండాకు చెందిన జటోతో కల్పన సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక ఆమె తండ్రి భీమ్లా తండాకు చెందిన ఆంగోతు లచ్చిరాము నాయక్ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలో తండ్రి కూతుళ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆసక్తికరంగా మారింది. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 2 తండాల వాసులకు తండ్రి కూతుళ్లు కృతజ్ఞతలు తెలియజేశారు. పెదవంగర మండలంలోని 6 గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచులు ఏకగ్రీవం కావడం విశేషం. ఈ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆమగోతు లచ్చిరామ్ మా నాన్న ఉప సర్పంచ్, ఇద్దరిని ఏకగ్రీవంగా కొత్తపల్లి ప్రజలు, బొత్తలతండ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఏ పని అయినా చేయించుకుంటాం, అభివృద్ధి చేద్దాం. మాకు కొత్త గ్రామ పంచాయతీ మేము కట్టుకోవాలి. ఇది ఒకటి మేడం సాయంతో యశ్వంత్ రెడ్డిను, రేవంత్ రెడ్డి వీళ్ళతోని, మా ఝాన్సీ రెడ్డి మేడంతో మాకు మంచి డెవలప్మెంట్ చేయాలి. అందరూ ఒప్పుకొని మమ్మల్ని ఏకగ్రీవం చేసిర్రు. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి పంచాయతీలో వింత పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేశారు. అయితే గ్రామంలో ఎస్టీ కుటుంబాలే లేకపోవడంతో పోటీ చేయడానికి ఎవరూ దొరకలేదు. దీంతో సర్పంచ్ ఎన్నికే ఆగిపోయింది. మొత్తం 8 వార్డులు ఉండగా 3 వార్డులను కూడా ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్ అభ్యర్థితో పాటు 3 వార్డులకు పోటీ చేయడానికి ఎవరూ నామినేషన్ వేయలేదు. గ్రామంలో రిజర్వేషన్ మార్చి మరలా ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాకు మొత్తం 8 వార్డు మెంబర్లు, అందులో 5 బీసీలకు ఉన్నాయి, 1 ఎస్సీ, 4 బీసీ, 3 ఎస్టీకి వెళ్ళిపోయినాయి. సర్పంచ్ కూడా ఎస్టీకి వెళ్ళిపోయింది. వాస్తవానికి మాకు ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం మాకు ఇక్కడ ఎస్టీలు ఒక్క ఓటర్ కూడా లేదు. సో ఈ ఎన్నికల అధికారి కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ దయచేసి మాకు రిజర్వేషన్ మళ్ళీ కేటాయింపుల ప్రకారంగా చేసి మాకు మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలని కోరుతున్నాము. మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావడం వల్ల మాకు కొన్ని వార్డులకు ఎలక్షన్ జరగకపోవడం, సర్పంచ్ లేకపోవడం, చాలా విధంగా మాకు అవకతవకలు జరిగే పొజిషన్ ఉన్నది. కావున మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా ప్రయత్నాల వల్ల కూడా మేము వెనుకంజలో ఉన్నామని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికర మలుపు తిరిగాయి. ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి అమ్మమ్మ, మనవరాలు పోటీ పడుతున్నారు. అమ్మమ్మ సుల్తాన్ పోషమ్మకు బీఆర్ఎస్ మద్దతిస్తోంది. అలాగే మనవరాలు రాయపురం రమ్యకు బీజేపీ మద్దతిస్తోంది. వేరువేరు పార్టీల మద్దతుతో అమ్మమ్మ, మనవరాలు సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఉండడంతో కట్యాల గ్రామం ఎన్నిక పట్ల ఆసక్తి నెలకొంది. ఎవరు గెలిచినా గ్రామం అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యమని ఇద్దరూ చెబుతున్నారు. ఏ బలమైనా ఇక అంతే ఉన్నాం, ఏ బలమైనా పోటీ మీదనే ఉన్నాం. కానీ మనవరాలు వచ్చేది తెలియదు, కోడలు వచ్చేది తెలియదు, నేను వచ్చేది తెలియదు. కానీ ఎవరు వచ్చినా ఊరికి మాత్రం మంచి చేయాలి. ఇంకా ఏమున్నా కానీ లేని పనులు కూడా ముందుకు తెచ్చుకొని చేసుకుంటామని ఆశపడతాం. చాలా ఈ గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక చదువుకున్న అమ్మాయిని నిలబెడితే బెటర్ అని చాలా మంది కోరుకుంటున్నారు. అందరి సపోర్ట్ మాకుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ గ్రామాల్లో. ఎంతో ప్రచారంలో చూస్తుంటే కాలువలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, వీధి లైట్లు లేవు. చాలామంది ముసలోళ్ళు పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి కంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము చేయాల్సింది మేము చేస్తాం. పంచాయతీ ఎన్నికల పోరు గ్రామాల్లో రసవత్రంగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాటలు పడుతున్నారు. ఉదయం మొదలుకుని రాత్రి పొద్దుపోయే వరకు ప్రచారంలో హడావిడిగా గడుపుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు ఓటర్ లిస్టులు ముందు పెట్టుకుని కుస్తీలు పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చేందుకు నానా పాటలు పడుతున్నారు. తాయిలాలు, మందు, విందు, దారి ఖర్చుల పేరుతో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 11, 14, 17 3 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. ప్రచారాలతో ప్రత్యర్థులు హోరెత్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు అనేది అతి తక్కువ ఓట్ల తేడాతోనే ఉంటుంది. అందుకే ప్రతి ఓటు ఎంతో విలువైంది. అందుకే పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులంతా ఓటర్ లిస్టును చేతుల్లో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. తమ వారు ఎవరు, అవతలి వారిని ఎలా తమ వైపు తిప్పుకోవాలి, అవతలి వారి సంఖ్య ఎంత, వారికి ఏ మేర సమర్పించుకోవాలి, అయ్యే ఖర్చు ఎంత, ఇలా లెక్కలు వేసుకుంటున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులను కలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీల మద్దతుతో నిలిచిన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. గెలిపిస్తే గ్రామానికి రహదారులు, భవనాలు నిర్మిస్తామంటూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూనే రాత్రి వేళల్లో మందు పార్టీలు, విందులు ఏర్పాటు చేసి రక్తి కట్టిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. తండాలు పంచాయతీలుగా ఏర్పడిన తర్వాత వలస ఓట్లు కీలకంగా మారాయి. వలసలకు కేరాఫ్గా ఉన్న పాలమూరు జిల్లాలో అనేక మంది ఉపాధి కోసం ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్తారు. ఇప్పుడు వారి ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పట్నం బాట పట్టారు. స్వయంగా వెళ్లలేని అభ్యర్థులు తమ తరపున నమ్మకమైన వారిని పంపిస్తూ వలస ఓటర్లను సంతృప్తి పరిచేందుకు ఏం చేయాలో తెలుసుకుని ఆ పని కానిచ్చేస్తున్నారు. ఎక్కువ మొత్తం ఒకే దగ్గర ఓట్లు ఉంటే వారికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిద్దరైతే బస్సులు, రైళ్లలో వచ్చిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. వారికి వచ్చిపోయే దారి ఖర్చులు సమర్పించుకుంటున్నారు. ఓటేసేందుకు వచ్చే వారి మంచి చెడ్డ, మందు విందు అంతా మాదే అంటూ రాయబారాలు చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. నజరానాలతో పాటు ఓటేసేందుకు రావటం వల్ల నష్టపోయిన వారి రోజువారీ కూలీ డబ్బులను సైతం ఇస్తామంటున్నారు సర్పంచ్ అభ్యర్థులు. తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారిని మాత్రమే దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు కూర్చి గ్రామాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని అనేక గ్రామాల నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. నిజానికి వీళ్లంతా దసరా, దీపావళి పండుగలకు మాత్రమే తిరిగి గ్రామాలకు వస్తారు. 5 ఏళ్ల కోసం వచ్చే పంచాయతీ ఎన్నికల సమయంలోనూ సొంత గ్రామాల బాట పడతారు. ఎన్నికల పేరుతోనైనా ఇంటి దగ్గర ఉన్న తమ కుటుంబ సభ్యులను కలిసిపోవచ్చుననే ఉద్దేశంతో పల్లెకు రావటానికి ఇష్టపడతారు. వలస ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్పంచ్ అభ్యర్థులు సక్సెస్ అయితే ఎన్నికల ఫలితాలే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం తోలగుట్ట తండా గ్రామంలో మొత్తం 876 ఓట్లుండగా అందులో 450 మంది ఓటర్లు మహారాష్ట్రలోని పూణేలోనే ఉంటున్నారు. వీరంతా భవన నిర్మాణ మేస్త్రీలుగా, దినసరి కూలీలుగా పనిచేసుకుంటున్నారు. ఈ పంచాయతీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాండు నాయక్ పూణే వెళ్లి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 14న తోలగుట్ట తండాలో ఎన్నికలు జరగనున్నాయి. కూలీ పనుల కోసం వలస వెళ్లిన ఓటర్లందరినీ తండాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనను గెలిపిస్తే తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం నిర్మిస్తానని హామీ ఇస్తున్నారు. ఒక తోలగుట్ట తండా అనే కాదు, నారాయణపేట, కొడంగల్, మక్తల్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి ఇతర ప్రాంతాలకు కూలీ పనుల కోసం వలస వెళ్లిన వారిని తీసుకువచ్చి ఓట్లు వేసేలా సర్పంచ్ అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. అక్కడే అందరినీ ఓ దగ్గరకు చేర్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా సర్పంచ్ అభ్యర్థులు వలస ఓటర్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా తెలియదు.